కావేరి అయితే నాగవల్లి విషయంలో తను మంచిగా ఆలోచిస్తున్నా కనీసం కావేరి ఏం చెప్తుందో కూడా వినిపించుకోకుండా నాగవల్లి అయితే ఉంటుంది. ఇంకా బాలరాజు అయితే ఇంకా వెళ్ళిన పని పూర్తి చేసుకొని ఆ సాక్ష్యాన్ని సంపాదించి ఇంకా ఇంకా మాణిక్యంతో అంటే దేవా దగ్గర ఉన్న మనిషి మాణిక్యం అయితే వీడియోలు తీసుంటాడు. ఇంకా వాడిని కూడా పట్టుకొని ఆ సాక్ష్యాలు కూడా సంపాదిస్తే ఇంకా కావేరి నేను నిర్దోషిగా బయటకు వస్తాము అని చెప్పని చాలా సంతోషపడుతూ ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతాడు. ఇక్కడ కావేరి అయితే నాగవల్లి జీవితం అన్యాయంగా నాశనం అవుతుందని చెప్పని ఇంకా పెళ్లి కూతురుగా రెడీ చేసేసిన తర్వాత నాగవల్లి దగ్గరికి అయితే వెళ్ళి నీకు నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోవట్లేదు కదా, ఇప్పుడు నీకు సాక్ష్యంతో నేను చూపిస్తాను చూడు అని చెప్పని అంటుంది. కానీ చూపించే లోపల ఇంకా నాగవల్లి అయితే నువ్వు ముందు డోరు తీసి ముందు బయట పద, నాకు ఆ టైం అవుతుంది అని చెప్పనంటే పిచ్చి ముఖం నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు, మీ అక్కని చెప్పింది మీ బావేను, కావాలంటే ఇప్పుడు నా దగ్గర మొత్తం సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పనని ఇంకా ఒక కావేరి దేవాతో మాట్లాడిన మాటలు వీడియోలు మొత్తం అయితే చూపిస్తుంది. ఇంకా చూపించేటప్పటికి ఇంకా నాగవల్లి అయితే ఓహో ఇదొక కొత్త క్యారెక్టర్తో ఇలా మీ ఇద్దరి గురించి మా బావ ముందుగానే నాతో చెప్పాడు, ఇలాంటి ట్రిక్స్ ఏదో మీరు ఉపయోగిస్తారని కూడా నాకు తెలుసు, అంటే నువ్వు వీడియో తీసేది నీకు తెలుసు, అయినా నువ్వు మా బావని కావాలని మాటల్లో పెట్టి అలా చేసావు కదా, నాకు ఈ వీడియోలో నాకేం నచ్చలేదు, కావాలని చెప్పించినట్టుగానే ఉంది అని చెప్పనని ఇంక తోసిపుచ్చేస్తుంది. ఈ లోపల ఇంకా బాలరాజు కూడా వచ్చేసిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు తీసుకొని రండి అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా నేరుగా అయితే వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చుంటుంది. ఇంకా తాళి కట్టే సమయానికైతే ఇంక ఎవరు ఊహించినట్టుగా ఇంకా నాగవల్లి ఇంకా అక్కడ సీన్ చేస్తుంది. అప్పుడు ఇంకా తాళిగట్టే సమయానికి దాన్ని ఎత్తి కింద వేసేసి నువ్వు మా అక్కని చంపింది నువ్వేరా అని చెప్పని ఇంకా దేవా షర్ట్ అయితే పట్టుకొని ఇంకా నిలదీస్తుంది. నాకు ఎలా ఇంకా కావేరి అయితే నేను ఎన్ని చెప్పినా వినిపించుకొని ఇప్పుడు తనకు ఎలా తెలిసింది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా పార్వతి డైరీలో ఉన్న మిగతా పేజీలు కూడా అయితే ఇంకా నాగవల్లి చదివేస్తుంది. అవి దేవా రూమ్లో ఉంటే చదివేసిన తర్వాత ఇది మా అక్క అక్షరాలే, మా అక్కే రాసిన డైరీ, అంటే ఆ రోజు నేను డైరీ అడిగినప్పుడు బాగా చింపేసి వీటిని దాచేసాడని చెప్పనని ఇంకా అవి చూసిన తర్వాత ఇప్పుడు నేను ఇలా ఎందుకు నిన్ను కొట్టానో తెలుసా దేవా అని చెప్పని అంటే ఇంకా కావేరి బాల అయితే ఇంకేం మాట్లాడాలి అలాగే షాక్ అయిపోతారు.